ప్రధానంగా ఒక వారం రోజుల నుంచి మన రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో మావిగన్ అని ఒక ప్రాంతాన్ని ఒక క్యారిడర్గా అభివృద్ధి చేస్తే బాగుంటుంది కదా అని ఒక సూచన ఇస్తే ఒక్కసారిగా పాలకపక్షం ఉలిక్కిపడి గత వారం రోజుల నుంచి అన్నీ వదిలేసి, పరిపాలనతో సహా అన్నీ వదిలేసి దాని చుట్టూ తిరుగుతున్నారంటే జగన్ గారి మాట ఎంత పవర్ఫుల్లో మరొకసారి చంద్రబాబు నాయుడు అండ్ కో ఈ రాష్ట్రానికి తెలియజేశారు. మావిగన్ అంటే మరేదో కాదు, అమరావతి అవినీతి మీద ఎక్కుపెట్టిన గన్లాగా కనిపించింది వాళ్ళకి. అమరావతి అవినీతి ప్రపంచానికి తెలియజేసే ఒక ఆయుధంలాగా మావిగన్ కనిపించింది. దాంతో ఉలిక్కిపడి వెకిలి మాటలు, వెక్కిరింతలు, విచిత్రమైన చేష్టలు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎవరు ఏం రాస్తున్నారో తెలియని అయోమయంలోకి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వం, ఆయన మద్దతు మీడియా, ఆయన భజన బృందాలు అందరూ కూడా వారం రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదనలో తప్పే ఉందనేది మాకు అర్థం కావట్లే. ఆయన ఏం చెప్పారు? ప్లాన్ బిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఒక క్యారిడర్గా, గ్రోత్ క్యారిడర్గా అభివృద్ధి చేసుకుంటే ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కనెక్టివిటీ వచ్చినట్లయితే అది ఒక పెద్ద గ్రోత్ సెంటర్గా మారుతుంది కదా. 2 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఉన్న అంచనాల ప్రకారం అమరావతికి అవసరమైతే కొద్ది రోజుల్లో అది 2 లక్షలు పెరిగే కొద్దీ ఇంకా లక్షలాది కోట్ల ఖర్చుకి పెరిగిపోతుంది. అసలు ఇది సాధ్యమా? కాబట్టి ఈ ప్లాన్ బిని ఆలోచిస్తే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక సూచనతో ఎందుకు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టింది అని మేము అడుగుతున్నాం. ఎందుకంత భయపడుతున్నారు? మీరే చెప్తున్నారు కదా, అమరావతిని చట్టం రూపొందించి ఆ చట్టంలో ఎవరు ముట్టుకోకుండా మేము బంధించి పెట్టాము అని చెప్తున్నారు. మరి అంత గొప్ప చట్టాలు తయారు చేసి అమరావతిని ప్రొటెక్షన్ ఇచ్చిన మీకు జగన్ గారు చెప్పిన మావిగన్ను ఎందుకు వణుకు పుట్టించింది? ఈ ప్రశ్నకి సమాధానం మీరైనా చెప్పగలుగుతారా? చాలా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్త ప్రతిపాదనని సూచనప్రాయంగా మాట్లాడిన వెంటనే ఒక ఆయన బయటకు వచ్చి, ఒక కేంద్ర మంత్రి ఏం చెప్తారంటే అమరావతి అనేది ఏదో ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో పూర్తవదు, 50 ఏళ్ళు పడుతుంది కనీసం అని ఒక ఆయన చెప్పాడు. మరొక ఆయన ఏం చెప్పారంటే ఇది కనీసం 2 తరాలు పడుతుంది ఇది డెవలప్ అవ్వాలంటే అని చెప్పాడు. ఇంకొక ఆయన బయటకు వచ్చి ఏం చెప్తున్నారంటే అసలు అమరావతి అనేది ఇవాళకి ఇవాళ వస్తుందని మేము కూడా అనుకోవట్లేదు, కాకపోతే రేపు జగన్ గారు వస్తే దీన్ని మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం మేమని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న పెద్దలే చెప్తున్నారు. అంటే జగన్ వస్తాడనే ఒకే ఒక భయం మిమ్మల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. జగన్ గారు చెప్పిన మావిగన్ అనేది ఇవాళ ఎంతవరకు తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి కాంట్రాక్టర్లను మీరు వర్కులు స్పీడ్గా చేయకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తానని, చర్యలు తీసుకుంటానని చెప్పినట్టుగా పత్రికలో చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇసుక కావాలంటే ఎంతైనా ఉచితంగా ఇచ్చేయండి, ఎంత గ్రావెలైనా ఉచితంగా ఇచ్చేయండి, ఏవైనా వాళ్ళకి ఇచ్చేయండి, కానీ వర్కులు స్పీడ్ కావాలి, లేబర్ లేకపోతే లేబర్ అని వేరే చోట నుంచి తీసుకురండి, ఇంకా టెక్నాలజీని వాడండి, ప్రభుత్వాన్ని వాడుకోండి విచ్చలవిడిగా మీరు అని కాంట్రాక్టర్లకు చెప్తున్నట్టుగా వార్తలు వచ్చినాయి. కానీ స్పీడ్ పెరగాలి అని చెప్పినట్టుగా వార్తలు చూసాం. ఎందుకు ఇంత స్పీడు? 3 ఏళ్ల తర్వాత జగన్ గారు వస్తారు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా
ఆపేస్తే మీ కళల రాజధాని కూలిపోద్ది కాబట్టి మీ కళ అని భయపడుతూ వేగంగా వర్కులు చేయాలనుకుంటున్నారు. దీంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎక్కడో మాట్లాడుతూ ఆయన చెప్తాడు, మేము అభివృద్ధి క్యారిడార్ని తీసుకొస్తాము రాష్ట్రంలో, ఇటు శ్రీకాకుళం నుంచి వెస్ట్ గోదావరి వరకు ఒకటి, ఆ తర్వాత కృష్ణా గుంటూరు అవన్నీ ఒక క్యారిడారు, మళ్ళీ ప్రకాశం నెల్లూరు అదంతా ఒక క్యారిడార్గా వస్తుంది, రాయలసీమ అంతా ఒక క్యారిడార్గా వస్తుందని చెప్తా ఉన్నాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక గ్రోత్ క్యారిడార్ అనే ఒక పదం వాడితే మీకు గుబులు పుట్టి ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని అన్ని ప్రాంతాలని గ్రోత్ క్యారిడార్గా డెవలప్ చేస్తామని చెప్పే పరిస్థితికి మీరు వచ్చారు. జగన్ పవర్ ఏంటనేది ఈ ఒక్క ప్రెస్ మీట్తోనే ఈ రాష్ట్రం మళ్ళీ మరొకసారి తెలుసుకుంది. చాలామంది రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఒక ఆయన మాట్లాడింది చూశాను, జంగారెడ్డిగూడ నుంచి గుంటూరు దాకా పెట్టండి జగన్ అని వస్తుంది కదా పేరుని తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక ఆయన మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అదే చెప్తున్నారు, అటు జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి గుంటూరు దాకానే కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి, అందుకు వికేంద్రీకరణ మాత్రమే ఒక టూల్ అని ఆయన మొదటి నుంచి చెప్తూ వచ్చారు. అందుకే శాసన రాజధానిగా అమరావతిని పెట్టి, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని, అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్గా న్యాయ రాజధానిగా కర్నూలుని ఆ రోజు ఆయన ప్రతిపాదించారు. ఇవన్నిటినీ కాదని ఇవాళ మీరు తీసుకొచ్చి మళ్ళీ అమరావతిని డెవలప్ చేస్తామంటున్నారు. ఇప్పటివరకు మీరు ఖర్చు పెట్టింది ఎంత? 8,000 కోట్లు. 7 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఖర్చు పెట్టింది 8,000 కోట్లు అయితే 2 లక్షల కోట్లు ఇవాళ అంచనాకి కావాల్సి వస్తే ఎన్నాళ్ళు పడుతుంది అనేదే ఇవాళ ప్రజల ముందున్న పెద్ద ప్రశ్న. ఇంత డబ్బు లేదు కాబట్టే మీరు ఆల్టర్నేటివ్గా ఒక క్యారిడార్ని డెవలప్ చేసి అంతా కనెక్టివిటీ చేస్తే మీరు అనుకున్న ప్రాంతానికి ఇంకా మంచిది కదా అని జగన్ గారు చెబితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా కడుపు మంట బ్యాచ్ చంద్రబాబుని పిచ్చిగా ప్రేమించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు అంటే పడి చచ్చిపోయే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకుని ఒకటి రాశాడు ఆయన. వారం వారం మా కర్మగాలి అలాంటి చెత్త పలుకులు చదువుతూ ఉంటాం, ఎందుకంటే మాకు పేపర్లు చదవడం అలవాటు కాబట్టి. ఆ పలుకుని ముందు రోజు టీవీలో వేస్తారు. ఆయన చెబుతున్నాడు, అంటే కడుపు మంటకి పరాకాష్ఠగా ఆయన రాసిన రాత ఏంటంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారట వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ వీళ్ళ మీ భార్యలు కాదు మీ చెల్లెళ్ళు అనుకోండి అంటే చెల్లెళ్ళు అనుకుని వేరే సంబంధాలు చూస్తారని మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా దిగజారుడుతనం, ఇంతకన్నా నీచంగా రాయగలగడం నాకు తెలిసి జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్న ఎవ్వడూ చేయలేడు. అంత దిగజారిపోయి రాతలు రాయగలిగిన పరిస్థితి ఇంక ఎవ్వడూ రాడు కూడా. ఒక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గురించి కొత్తగా మనం ఏం చెప్పక్కర్లే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే చర్చ జరిగింది ఏ స్థాయి నుంచి ఆయన ఎలా వచ్చాడు అని. ఆయన వచ్చి నీతులు చెప్తాడు, ఆయన రాస్తాడు చాలా భయంకరంగా. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు అసలు నిలదీయలేకపోతున్నారు జగన్ని, వాళ్ళకి ఇది రుచించకపోయినా కూడా నోరు మూసుకుని ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే కానీ నిజంగా ఏ చంద్రబాబు నాయుడు ఆలోచన అయితే అసలు ఆ ట్రంప్ ఎందుకు పనికిరాడని, ఎలన్ మస్క్ ఈయన దగ్గర పాఠాలు నేర్చుకున్నాడని, అసలు ఈయనకి ఉన్నంత తెలివితేటలు ఈ దేశంలో ప్రపంచంలో ఎవరికీ లేవని రాసి ఉండేవాడు. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించే రాధాకృష్ణ ఈ రాష్ట్రానికి పట్టిన ఒక చీడ లాంటి వ్యవస్థ ఆంధ్రజ్యోతిని నడుపుతున్నాడు. కూర్చుని హైదరాబాద్లో కూర్చుంటాడు, తెలంగాణలో కూర్చుంటాడు, ఇక్కడ చిలక పలుకులు పలుకుతూ ఉంటాడు. ఇక్కడ మనం ఎలా బతకాలా ఆయన చెప్తాడు, ఇక్కడ మనం ఏం చేయాలా ఆయన చెప్తాడు, పరిపాలన ఎలా ఉండాలా ఆయన చెప్తాడు. మరి దరిద్రం కాకపోతే ఏంటిది? ఇంకా ఆయన రాసిన ఆర్టికల్లో ఏం చెప్తున్నాడంటే, స్పీడ్గా కట్టేస్తే జగన్ గారు అధికారంలోకి వచ్చినా కూడా దీన్ని ఆపలేరు అని రాశాడు. అంటే ఆయన వస్తాడని మీరు నమ్ముతున్నారనే కదా. ఆ పాజిటివ్ మీకు ఇష్టం లేకపోయినా ఒక శత్రువులాగా జగన్ గారిని చూసినా కూడా ఆ పాజిటివిటీ అనేది మాకు కనిపిస్తుంది కదా దాంట్లో. అంటే వస్తాడని మీరే నమ్ముతున్నారంటే అంత పెద్ద శత్రువులుగా మీరే డిక్లేర్ చేసుకుని ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారని మీరే అర్థం చేసుకున్నారని మేము భావిస్తూ ఉన్నాం.
దీంతోపాటు ఇంకా చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట, వారానికి 941 కోట్లు ఖర్చు పెట్టాలి అమరావతిలో అని చెప్పారట. అంటే ఇంచుమించుగా నెలకి 4,000 కోట్లు, సంవత్సరానికి 48,000 కోట్లు, వచ్చే 3 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాలని ఒక ప్రణాళికని చాలా వేగంగా అమలు చేస్తున్నారంట.